హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక కావ్య వచ్చేసేసి ఆలోచిస్తూ ఉండటంతో, ఏంటమ్మా ధాన్యలక్ష్మి అప్పు గురించి మాట్లాడిన మాటలకు బాధపడుతున్నావా అని అమ్మమ్మ గారైతే అడుగుతారు కదా. అప్పు మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, అప్పు ఏ తప్పు చెయ్యదు అని చెప్పేసి ఇక కావ్య అనటంతో, ఓ అర్థమైంది, నీ భర్త గురించి ఆలోచిస్తున్నావు, ఇంతకీ స్కూల్కి వెళ్ళి వెన్నెల గురించి తెలుసుకున్నావు కదా అని అనగానే, ఇల్లు మారిపోయారు, 10 సంవత్సరాలైంది అని చెప్పేసి చెప్పడంతో అప్పుడు కళ్యాణ్ అక్కడికి వస్తాడు. వదిన, ఇంతకుముందు వాళ్ళ ఇల్లు ఎక్కడ, 10 ఇయర్స్ క్రితం ఎక్కడ ఉన్నారు, ఏ ఏరియా అని చెప్పేసి మొత్తం అయితే తెలుసుకుంటాడు కళ్యాణ్. కానీ కవిగారు, నా కోసం ఎక్కువ మీరు టైంని కేటాయించొద్దు, దయచేసి నా గురించి ఇక మీరు మాటలు పడద్దు అని అంటూ ఉంటే, అబ్బా వదిన, సీతమ్మకు లక్ష్మణుడు ఏ రకంగా సాయమో నేను కూడా నీకంతే అని చెప్పేసి ఇక మన కవిగారైతే లోపలికైతే వెళ్ళిపోతారు. అయితే ఇక ఇదిలా ఉండగా నైట్ వచ్చేసేసి బాబుకు స్నానం చేపిస్తుంది. బాబు ఒంటి మీద ఉన్న నడుము మీద మచ్చను చూసి రుద్రాని, మా రాజు కూడా ఇలానే ఉండేది అని చెప్పేసి అనగానే కళావతి ఆశ్చర్యపోతుంది కదా. ఇక కళావతి ఆశ్చర్యపోయి రాజు కూడా చూడాలని తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. రాజు మాత్రం ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసేసి తన నడుము మీద పుట్టుమచ్చని చూడనివ్వకోకుండా అడ్డుపడుతూ ఉంటాడు. అప్పుడు కావ్య అనుకుంటూ ఉంటుంది, పుట్టుమచ్చలతోటి ఏం క్లారిటీ వస్తుంది, వెన్నెలను తీసుకొని వస్తే అప్పుడు క్లారిటీ వస్తుంది మీకు, అప్పటిదాకా వెయిట్ చేయండి, ఈ పిచ్చిది ఇలానే బాబుకు స్నానం చేయించుకుంటూ మిమ్మల్ని చూసుకుంటూ ఉంటుందేమో అనుకుంటున్నారేమో, మున్ముందుంది, వెన్నెలను తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు మీ నోటి నుంచి నిజాలను చెప్పిస్తాను అని చెప్పేసి కావ్య అనుకుంటూ బాబుకు జోకొడుతూ బాబు నిద్రపోయిన వెంటనే తాను కూడా నిద్రపోతూ ఉంటుంది. అయితే ఇక మార్నింగ్ అయితే అవుతుంది. మార్నింగ్ అవ్వంగానే ఇంట్లో వాళ్ళు ఇక పేపర్ చదువుకున్న పేపర్ వాళ్ళు, ఆ తర్వాత కాఫీ తాగుతూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా అయితే ఉంటూ ఉంటారు. అయితే ఈ లోపల అనామిక వచ్చేసి బయటకైతే గార్డెన్కి వెళ్తుంది. ఇక వెంటనే, ఏంటి బేబీ ఈ మధ్య ఫోనే చేయటం మానేశావు అని అనగానే, ఏం చెప్పమంటావమ్మా నా కష్టాలు అని చెప్పేసేసి ఇక అనామిక జరిగిందంతా చెప్తూ ఉంటుంది. ఏంటే, అల్లుడు గారి వీడియో నేను కూడా చూశాను, ఆ అప్పు భుజం మీద చేయి వేసి నేనున్నానంటూ అప్పుకు ధైర్యం చెప్పి తీసుకొని వచ్చాడు, ఏ రోజైనా నీకు నేనున్నాను అని అంత అండగా దండగా ప్రేమగా ఉన్నారా అల్లుడు గారు, అసలు నువ్వు ఆ ఇంట్లో ఏం చేస్తున్నావే అని చెప్పేసేసి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. అదేనమ్మా నా బాధ కూడా, ఇక ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉన్నారు. ఇక ఆ స్వప్న అయితే నన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటుంది. ఇక మా పెద్దత్తయ్య అయితే చెప్పక్కర్లేదు, పిల్లకాకి అని చెప్పేసేసి నా మాటలు కూడా లెక్కలోకి తీసుకోవటం లేదు. కళ్యాణ్ని నేను ప్రేమతో ఎప్పుడు నా కొంగును కట్టుకోవాలా అని చూస్తున్నాను, కానీ కళ్యాణ్ నా మాటే వినటం లేదు. ఇక కళ్యాణ్ నా మాట ఎప్పుడు వింటాడు, ఆస్తులు పాస్తులు నా పేరు మీదకు ఎప్పుడు వస్తాయి, కళ్యాణ్ని ఈ కుటుంబం నుంచి వేరు చేసి 3 ముక్కలు ఎప్పుడు చేస్తానో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అనగానే, ఆస్తులు అంతస్తుల గురించి తర్వాతే, కానీ ఇప్పుడు నువ్వు ఉన్న సమస్యకు పరిష్కారాన్ని చూడు, ఆ అప్పు గురించి ఏమైనా ఆలోచించావా అని అనగానే, రాత్రంతా అదే ఆలోచించానమ్మా, అసలు ఆ అప్పుకి పోలీసు ఉద్యోగమే రాకూడదు, అటువంటి దానికి పోలీసు ఉద్యోగం వచ్చిందే అనుకో నా ముందే కాలర్ ఎగరేసుకుంటూ ఉంటుంది, అప్పుడు నేను దాని ముందు తల ఉంచాల్సి వస్తుంది, కాబట్టి అది ఫైనల్ స్టేజ్లో ఉంది, దానికి 2 రోజుల్లో తప్పకుండా పోలీసు ఉద్యోగం వచ్చేస్తుంది, నాన్న ఏం చేస్తాడో నాకైతే తెలీదు, ఎవరితో మాట్లాడతాడో నాకు తెలీదు, కానీ దానికి మాత్రం ఉద్యోగం రానివ్వకోకుండా నువ్వే చెయ్యాలమ్మా అని అంటూ ఉంటే, అది చాలా డబ్బుతో కూడుకున్న పని కదే అని అనగానే, అది నేను చూసుకుంటాను, లాకర్లో నుంచి ఎవరికీ తెలిసి తెలియకో దొంగతనం చేసో కళ్యాణ్కి టోపీ పెట్టో ఏదో రకంగా ఆ డబ్బును నేను పంపిస్తాను, కాబట్టి ఆ అప్పుకి మాత్రం ఉద్యోగం రాకూడదు అని అనగానే, సర్లేవే నువ్వు డబ్బు పంపిస్తానన్నావు కదా, ఇక ఆ అప్పు సంగతి నువ్వు పూర్తిగా మర్చిపో, దానికి జన్మలో పోలీసు ఉద్యోగమే రాదు, ఇక నేను చూసుకుంటాను, నాన్న చూసుకుంటారు, నువ్వు ఇంట్లో విషయం చూడవే, ఇంట్లో ఎంతకాలం అని చెప్పేసేసి రాజు ఒక పిల్లాన్ని తీసుకొని వచ్చాడని చెప్పేసేసి ఎవరికీ తెలియకోకుండా మీరే నలిగిపోతూ ఉంటారు, ఏదో ఒకటి చేసేస్తే పెద్ద గొడవ జరిగిందనుకో పనిలో పని ఇక ఆస్తులు అంతస్తులు దాకా వెళ్ళిపోతుంది, ఎలాగో మీ అత్తయ్య నీ మాటే వింటారు కాబట్టి ఆస్తులను కేటాయించమని చెప్పొచ్చు అని అనగానే, ఇంట్లో అంత పెద్ద గొడవ జరగాలి కదమ్మా అని అంటూ ఉంటుంది అనామిక. మనం తలుచుకుంటే ఎంతలోకి బేబీ అని అంటూ ఉంటే,
మనం తలుచుకుంటేనా? అయితే ఇప్పుడు ఏం చేయాలి అని అంటూ ఉంటే, ఏం చేస్తావా, నీకు తెలిసిన మీడియా వాళ్ళకు ఫోన్ చేయి, మీడియా వాళ్ళకు ఫోన్ చేసి ఇంటి దగ్గరికి రమ్మని చెప్పు. కరెక్ట్గా రాజును బాబుని ఎత్తుకున్న సమయంలో ఇంటి దగ్గరికి వస్తే ఆ బాబు ఎవరు సార్, మీ కన్న కొడుకు అని చెప్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక దుగ్గిరాల వారసుడయ్యి మీరు ఎంతో విలువలతో పెరిగిన మీరు కట్టుకున్న భార్యని వదిలేసేసి ఇంత చండాలంగా ఇంత పెద్ద తప్పు చేస్తారా? సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇచ్చినట్టు అని చెప్పేసేసి ఒకటి కాదు 100 న్యూస్ పేపర్స్లోనూ టీవీ ఛానల్స్లోనూ మారు మోగిపోతుంది. ఇక దుగ్గిరాల ఇంటి పరువు ప్రతిష్టలు అన్నీ తొలగిపోతాయి. చివరాఖరకు ఇక ఆస్తులు పంచుకునేదాకా కూడా మీ అత్తతో నువ్వు చెలరేగిపోవచ్చు అని అనగానే, అవునమ్మా, ముందు ఈ పని అయిపోని, అప్పు పని అయిపోతే 2 రోజుల్లో మంచిగా ఒక మీడియా వాళ్ళని పట్టుకొని ఇదే చేస్తానమ్మా, సరే అయితే ఎక్కువసేపు మాట్లాడను, ఉంటాను అని చెప్పేసేసి అనామిక అయితే లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇలా అనామిక లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఈ లోపల ఇక స్వప్న, నాకు చాలా ఆకలిగా ఉంది, ట్యాబ్లెట్ కూడా వేసుకోవాలి అని అంటూ ఉంటే, ఎందుకు వేసుకోవు, తప్పకుండా వేసుకుంటావు. అయినా స్వప్న, నాకు తెలియక అడుగుతాను, నిన్న మీ అమ్మగారు వచ్చారు కదా, ఎంతసేపు అప్పు గురించి మాట్లాడారు కానీ కడుపుతో ఉన్న నీ గురించి కొంచెం కూడా పట్టించుకోలేదేంటి? అంటే నువ్వు తెలివైన దానివేలే, పుట్టింటికి ఎందుకు వెళ్తావు, కావలసి వస్తే ఇక్కడి నుంచే పుట్టింటికి చేరవేస్తావు. ఎంత తెలివైన దానివి కాకపోతే తాతయ్య గారి చేత ఆస్తి వచ్చేటట్టు చేసుకున్నావు. అవును, నీకు లక్షల్లో రెంట్లు వస్తాయి కదా, అవి నీ ఒక్కదానికే వెళ్తాయా, లేకపోతే నీ పుట్టింటికి కూడా వెళ్తాయా అని అంటూ ఉంటే, స్వప్న అసలే మామూలు కంచు కాదు కదా, ఇక చెప్తాను అనామిక, మొత్తం చెప్తాను. కాకపోతే నేను నీలా కాదు కదా, ముందు నన్ను బ్రేక్ఫాస్ట్ చేయని అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అంతా చేసేస్తుంది. ఇక వెంటనే స్వప్న, నేను తిన్నాను కదా, ఇప్పుడు అందరూ చెవులు పెద్దవి చేసుకొని మాట్లాడండి. ఈ అనామిక డబ్బు ఆశపోతుంది, కళ్యాణ్ని గాలం వేసుకొని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి వచ్చిన ఈవిడ నా గురించి తప్పుగా మాట్లాడుతుంది. కానీ ఇంతకాలం నేను పోనీలే అని ఊరుకున్నాను. ఈ ఇంట్లో అనామిక నిజస్వరూపం తెలిస్తే గొడవలు అవుతాయి, ఇప్పటికే ఈ ఇంట్లో పరిస్థితులు బాగోలేదు అని చెప్పేసేసి దీని నిజస్వరూపం తెలిసినా కూడా పోనీలే, దీనికి ఎప్పుడోకప్పుడు బుద్ధి వస్తుంది అని నేను మౌనంగా ఉన్నాను. కానీ నా దగ్గరికే వచ్చి తొడకొడుతుంది, నా దగ్గరికే వచ్చి రెంకలేస్తుంది, నా కన్న తల్లిదండ్రుల మీద నిందలు వేస్తుంది. అనామిక, మా అమ్మ నాన్న మీ అమ్మలాగా పెంచలేదు, అత్తవారి కుటుంబాన్ని అన్యాయం చేసి బతకాలి అని చెప్పేసేసి అని అనగానే, ఏంటి ఊరుకుంటున్నాను, రెచ్చిపోతున్నావా, మధ్యలో నన్ను అంటున్నావేంటి, నేనేం తప్పు చేశాను అని అనగానే అప్పుడు ధాన్యలక్ష్మి కూడా అంటూ ఉంటుంది, ఈ వాళ్లకు ఏం పని ఉండదమ్మా, నిందలు వేస్తూనే ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటే, నేను ఏం మాట్లాడినా దానికి ఒక సాక్ష్యం ఉంటుంది. ఈ ఇంటిని 3 ముక్కలు చేయడానికి అనామిక వచ్చింది, కాదు అని ఎవరైనా చెప్పండి అనామికతో అని అంటూ ఉంటే, ఇదేంటిది ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతుంది అని అనామిక అనుకుంటూ ఉంటే, ఇక వెంటనే ధాన్యలక్ష్మి అత్తయ్య గారు, ఒక్కసారి ఇది చూడండి, కళ్ళు పెద్దవి చేసుకొని చూడండి అని చెప్పేసేసి ఇక వెంటనే మన అనామిక వాళ్ళ అమ్మతో మాట్లాడింది, అప్పుకి ఉద్యోగం రాకూడదు, ఇక కబోర్డ్లో డబ్బులు దొంగతనం చేసేనా, కళ్యాణ్కి టోపీ పెట్టైనా ఇస్తాను అని చెప్పేసి అనటం, ఈ ఇంటి పరువు పోగొట్టుతానని చెప్పేసి అనటం, సమస్తం మొత్తం ఆ వీడియోలో ఉంటాయి. ఆ వీడియో ఒక్కసారి ధాన్యలక్ష్మి, మరోసారి వచ్చేసేసి రాజ్, మరోసారి వచ్చి అమ్మమ్మ గారు, అపర్ణాదేవి, ఇలా ఒక్కొక్కరు వీడియోని టర్న్ చేసుకుంటూ చూస్తూ ఉంటారు. అందరూ అనామిక గురించి నిజం తెలుసుకొని షాక్ అయిపోతారు. ఇక క్షణం కూడా ఆలోచించుకోకుండా కళ్యాణ్ వచ్చేసేసి ఆ చంప ఈ చంప పగల కొడతాడు. ఇక వెంటనే, నీలాంటి దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నానంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది, నాకు కళ్ళున్నాయో లేకపోతే పూర్తిగా పోయాయో నాకే అర్థం కావటం లేదు అని చెప్పేసేసి కళ్యాణ్, నువ్వు మరి ఇంత చండాలంగా ప్రవర్తిస్తావా, డబ్బు కోసం మా కుటుంబాన్ని, ఒక రామలక్ష్మణుడిలా ఉన్న కుటుంబాన్ని విడదీయాలి అనుకుంటున్నావా అని చెప్పేసేసి, ఇప్పటికైనా అర్థమైంది కదా ఈ అనామిక యొక్క నిజస్వరూపం, ఇప్పటికైనా మేల్కొనండి. ఈ అనామిక మాటలతో పాపం కనకం ఆంటీ ఫ్యామిలీని, అప్పు వాళ్ళను, ఇక వదిన వాళ్ళను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఈ అనామిక అని చెప్పేసేసి కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కళ్యాణ్ లాభం లేదని చెప్పేసేసి అనామిక లాంటి వాళ్ళతో జీవితం పంచుకుంటే తన లైఫ్ ఇంకా స్పాయిల్ అయిపోతుందని నిజస్వరూపం తెలిసింది కాబట్టి ఆదిలోని అంతం చేసేయాలని చెప్పేసేసి ఇక
డైవర్స్కి అయితే అప్లై చేయాలి అని, అనామికకు డైవర్స్ ఇచ్చేస్తానని, నాకు కొంచెం కూడా ప్రేమ అనేది తన మీద లేదని మనసు విరిగిపోయిందని కళ్యాణ్ ఒకే ఒక పరిష్కారం, డైవర్స్ పరిష్కారాన్ని అయితే తీసుకుంటాడు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి ఆ తర్వాతి ఎపిసోడ్లో మన కళావతికి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. మీరు వచ్చేసేసి ఇక 10 సంవత్సరాల క్రితం ఖాళీ చేసిన వెన్నెల వాళ్ళు ఎక్కడున్నారని ఇన్ఫర్మేషన్కి వచ్చారు కదా, వాళ్ళు ఒక ప్లేస్లో ఉంటున్నట్టు మాకు తెలిసింది. ఆ ప్లేస్ ఏంటంటే అని చెప్పేసి చెప్తూ ఉంటే, అవునా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి కళావతి వాళ్ళు చెప్పిన అడ్రస్కి అయితే చేరుకుంటుంది. అడ్రస్కి చేరుకున్న తర్వాత మరి వెన్నెల గురించి ఏం డీటెయిల్స్ తెలుసుకోబోతుంది కళావతి, తన జీవితాన్ని ఏ రకంగా ఇక సార్థకం చేసుకోబోతుంది, ఇదంతా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.